హలో, బాగున్నారా? ఈరోజు చోలే కర్రీ చేస్తున్నాను. చోలే భటోరే చేద్దామని బిగించేసాను అన్నమాట. కానీ లాస్ట్కి పూరి అయితే చేయలేదు, కానీ బన్నుతోటి సరిపెట్టుకున్నాము. ఈరోజు శనగలు కర్రీ చేస్తున్నాను. శనగలు అంటే ఇవి బొంబాయి శనగలు నానబెట్టాను. ఇవి వీక్లీ ట్వైస్ తింటే చాలా మంచిదన్నమాట. అందుకని ఒకరోజు ఇట్లా ఉడకబెట్టేసుకొని కొబ్బరి వేసుకొని ప్రసాదంలాగా తినొచ్చు. ఇట్లా ఒకరోజు చేసేస్తే తినేయచ్చు కదా అని చెప్పి అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను దీనికి కావాల్సిన ప్రిపరేషన్ చూస్తున్నాను అనమాట. టమాటా, జీడిపప్పు వేసాను, అల్లం ముక్క వేసాను, ధనియా, జీరా, టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవచ్చు. మంచిగా మిక్సీ చేసేసాను. టమాటా ప్యూరీ అనేది ఎక్కువ చేశాను అనమాట. దీంట్లోకి నేను ఆనియన్ వేయట్లేదు, ఉల్లిపాయ వేయకుండానే ఇది చేస్తున్నాను. మంచిగా మిక్సీ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో చేసామనుకోండి ఒక్కసారిగా అయిపోతుంది కదా అనేసి బటర్ వేసాను, జీరా వేసి ఇది బిర్యానీ ఆకు వేసాను. నేను ఎక్కువ మసాలా వేయను, మైల్డ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మిశ్రమం అంతా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను. బటర్ వేసాను. ఫస్ట్ మామూలుగా ఆయిల్ కానీ గీ కానీ వేస్తాను. ఈరోజు బటర్ ఉండింది ఇంట్లో, అందుకని వేసాను. మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఒక్క బిర్యానీ ఆకు మాత్రం వేసాను. దేనికైనా నేను ఫస్ట్ జీరానే వేస్తాను. ఆయిల్ వేసాక జీరా వేస్తాను. అందుకని జీరా అంటే షాజీరా ఉంటే అది కూడా వేయచ్చు. నేను అందుకని జీరా వాడతాను. ఆ తర్వాత ఈ పేస్ట్ అంతా వేసేసి మంచిగా వేయించాక ఆ తర్వాత తగినంత ఉప్పు వేస్తున్నాను. వేసేసి బాగా కొంచెం ఫ్రై చేసుకొని కలర్ కోసమే కారం వేసుకోవాలన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి అయితే ఎక్కువ బాగుంటుంది. పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మిక్సీ వేసేటప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది. కలర్ కోసం కొంచెం కారం వేసాను. ఆ తర్వాత శనగలు వేసేస్తున్నాను. ఇవి పచ్చి శనగలు అనమాట. పచ్చి శనగలనే నేను వీక్లీ వన్స్ అన్ని శనగలు, బఠానీలు, పెసలు ఇలాంటివన్నీ నానబెట్టేసుకుంటాను. నానబెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లో పెడతాను. అవి తీసేసి కొంచెం వాటర్లో వేసేసుకుంటే వెంటనే నార్మల్గా అయిపోతాయి. మనకు టైం టేకింగ్ ఉండదన్నమాట. రాత్రంతా నానాలి అని ఉండదు. ఒక్కరోజు నానబెట్టి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఎప్పటికప్పుడు ఇట్లాంటి కర్రీ కానీ ఉడకబెట్టుకొని కొబ్బరి వేసుకొని పోపు వేసుకొని అయినా తినేసేయచ్చు ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇప్పుడైతే ఆ శనగలు వేసేసి ఆ తర్వాత కొంచెం దానికి ఇప్పుడు అవి నానిపోయి ఉంటాయి కాబట్టి మనం రెడీ టు కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అవి తీసేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే బాయిల్ అయిపోతాయి. కాబట్టి నానినవన్నీ నేను ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అవి నాకు ఏ రోజు ఇట్లా కర్రీ చేయాలి అనిపించినా, లేకపోతే ఉడికేసుకొని అవి పోపేసిన తర్వాత తింటారు కదా, అట్లా ప్రసాదంలాగా చేసుకొని తింటాం కదా, ఆ టైప్లో చేసుకోవాలన్నా ఈవినింగ్ స్నాక్స్ కోసం తర్వాత కీరా, టమాటా అట్లాంటివన్నీ వేసుకొని తినడానికైనా బాగుంటుంది కదా అని అలా రెడీగా పెట్టేసుకుంటాను అనమాట. ఫ్రీజర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ చెన్నా తీసేసాను, ఇప్పుడు వేసేసాను. మసాలా వేగిన తర్వాత వేసాను. ఆ తర్వాత టమాటా గుజ్జు కొంచెం ఉంది కదా, అది లాస్ట్లో వేసేసాను. తగినన్ని వాటర్ పోసేసుకొని, అంటే ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. ఇప్పుడు మనం కుక్కర్ పెడతాం కాబట్టి మళ్ళీ ఇది అవ్వకుండా చూసుకోవాలి. థిక్నెస్ ఉండాలి కదా మనకు కర్రీ ఎలా ఉంటుందో అట్లా ఉన్నట్టు, మరీ సాంబార్ లాగా పల్చగా చేసేసుకోకుండా. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి వేసాను, ఉప్పు వేసాను, కొంచెం కారం వేసాను. ఆ తర్వాత నేను ఇలా కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. కసూరి మేతి ఎక్కువ వేస్తూ ఉన్నాను. ఏ వంటలో అయినా సరే కసూరి మేతి తప్పనిసరిగా వేస్తూ ఉంటాను. సాంబార్లో, ఆఖరికి మామిడికాయ పప్పు, టమాటా పప్పు అన్నిట్లో వేస్తున్నాను అనమాట. మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫైనల్గా కొంచెం బటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 5 విజిల్స్ కానీ మన ఇష్టం, ఇంకా 6-7 విజిల్స్ వచ్చినా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. టమాటా కూడా మంచిగా బాయిల్ అయిపోతుంది. మనకు స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలు ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి టమాటాతో ఏవి మనం తినగలమో అవన్నీ మంచిగా చేసేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ టమాటా పచ్చళ్ళు అయితే చేసేస్తాము. టమాటా ఉల్లిపాయ వేసి కర్రీ ఎక్కువ ఈ సీజన్లోనే చేసుకుంటాం. ఎందుకంటే టమాటా చల్లవ అంటారు కాబట్టి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ప్రతి కర్రీలో అయితే నేను టమాటా అనేది ఎక్కువ వేస్తూ ఉంటాను.
టమాటా పప్పు, సాంబార్లో కూడా టమాటా అనేది 1-2 వేస్తాను, టమాటా రసము అట్లా చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఇందాక పచ్చిమిర్చి మనం వేయలేదు, చూసారో లేదో. ఇప్పుడు ఇలా వేస్తే మనకు తినేటప్పుడు అంటే ఇది చపాతీల్లోకి కానీ పూరీలోకి కానీ నెక్స్ట్ ఇట్లా బ్రెడ్ బన్నులోకి నంచుకునేటప్పుడు బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయ కూడా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పులుపు చెన్నాతో కలిపి తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అందుకని లాస్ట్లో నేను ఆయిల్లో ఫ్రై చేసి వేస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందని, ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది. అయినా సరే మనం ఒక్కసారి కుక్ చేసుకుందాం. ఇంకా మనకు అవసరం లేదనమాట, గ్యాస్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఉడికిపోయింది. పప్పు ఉడికిందా లేదా చూస్తున్నాను, దాంతో అవ్వలేదు. ఇంకా చేయి పెట్టి చూసాను ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో చూసారా. చాలామంది అంటారు ఉప్పు వేస్తే ఉడకదు, పులుపు వేస్తే ఉడకదు అని. అలా ఏమి ఉండదండి. ఇప్పుడు మీ ఎదురుగుండానే నేను కుక్కర్లో అన్నీ వేసి పెట్టేశాను. ఇవి పచ్చి పప్పులే, అంటే నానబెట్టిన పప్పులు మాత్రమే. ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది చూసారా. మంచిగా రెడీ అయిపోయింది. కానీ నేను ఇప్పుడు ఆ పోపు మనం పచ్చిమిర్చి వేయించాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇవి మంచిగా బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు తినేటప్పుడు ఈ కారం కూడా, అంటే టమాటా పులుపు కొంచెం పప్పులో చప్పదనం, నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కారం తగిలితే చాలా బాగుంటుంది. అందుకని అలా వేసేస్తున్నాను. టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి, చూడటానికి కూడా ఇంపుగా ఉంటుంది కళ్ళకి చూడటానికి. ఆరెంజ్, గ్రీన్, వైట్ చూసారా ఎంత బాగుందో. తెల్లగా ఉన్నాయి పప్పులేమో, కర్రీ ఏమో ఆరెంజ్గా ఉంది, అక్కడక్కడ గ్రీన్గా మంచిగా ఉంటుంది. ఈ కసూరి మేతి స్మెల్ సూపర్గా ఉందన్నమాట. ఒక్క నిమిషంలో స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసేస్తాను. ఆ తర్వాత నేను దీంట్లోకి పూరి చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదని చెప్పాను కదా. ఇప్పుడు ఇంట్లో బన్స్ ఉన్నాయన్నమాట, బ్రెడ్ బన్. వాటిని హాఫ్ చేసి మంచిగా వేయించుకొని ఆ తర్వాత తినేసాము. బాగా కుక్ అయిపోయింది. ఇంకా ఇది పక్కన ఉంచేసి బన్స్ వేయించేసుకుందాము. ఇదివరకు పావు బజ్జీ రెగ్యులర్గా చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు. కానీ ఈరోజు చేసింది చనా కర్రీ అనమాట. అయినా సరే మేము పావు బజ్జీలాగా బన్ను వేయించుకొని నంచుకొని తిన్నాం అనమాట. ఈ కర్రీ రైస్లోకి కూడా బాగుంటుంది, జీరా రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఈ మెథడ్లో మనం ఎక్కువ మసాలాలు వేయకూడదు, ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా. అయినా కూడా ఎక్కువ మసాలాలు మన బాడీకి అంతా ఎక్కువ తినేసేయకూడదు అనమాట. ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. చూసారా అలా హాఫ్ కట్ చేసేసాను. ఇప్పుడు బటర్ ఉంది కాబట్టి బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి మనం వేయించేసుకుందాం. ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది ఎనర్జీ కదా, ఈ కర్రీ చాలా మంచిది. యాక్చువల్గా ఉట్టిగా కూడా ఒక బౌల్లో కర్రీ వేసేసుకొని ఆనియన్స్ కొత్తిమీర పైన చల్లేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. నేను ఎక్కువ అలా బఠానీలతో అలాగే చేస్తూ ఉంటాను. బఠానీలు చేసినప్పుడు ఇంకా చపాతీ పూరి అయితే ప్రిఫర్ చేయరన్నమాట. అట్లా కర్రీ ఇచ్చే మమ్మీ వేడివేడిగా ఆనియన్స్ వేసి అంటారు పిల్లలు. అట్లా ఆనియన్స్ సన్నగా తరిగేసి ముక్కలు పైన వేసి ఇచ్చేసానంటే ఇష్టంగా తినేస్తారన్నమాట. చూసారా మంచిగా వేయించేసాను. ఇవి ఒక్కొక్క కవర్లో 4 బన్స్ ఉంటాయి. ఈ 4ని 8 చేసేసాను. మా నలుగురికి 2 బండ్లు వచ్చేసాయి అన్నమాట. ఈజీగా ఇష్టంగా తినేసాము. అంతకు మించి ఎక్కువ తినలేము, చాలా బాగుంటుంది. 1 కప్పు కర్రీతోటి ఈ బన్ నంచుకొని తినేస్తే మా డిన్నర్ అయితే ఇంత ఇంట్రెస్ట్గా చాలా వెరైటీగా తిన్నామన్నమాట. అందులో బటర్ వేసి వేయించాం కదా, చాలా మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఈ కర్రీ జీరా రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ బ్రెడ్లో కానీ అన్నిట్లోకి బాగుంటుందన్నమాట. ఉట్టిగా తినడానికి కూడా. ఈ కర్రీ నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుందన్నమాట. ఇది జీరా రైస్లో కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ అనేది. అంటే జీరా రైస్ చేసేసుకొని ఇట్లాంటి కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. 1 పాట్ డిష్ లాగా మనకు ఒక్క సాధకంతో అన్నం అంతా తినేసేయచ్చు.
ఇప్పుడైతే ఈ బన్స్ ఇలా రెడీ అయిపోయాయి కాబట్టి ఈరోజు మేము ఇలా ఎంజాయ్ చేసేసాము. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇంత సింపుల్గా, చాలా సింపుల్గా చేశాను చూసారా. ఇలా చేసుకొని ఎక్కువ మసాలాలు లేకుండా డైలీ తినేటప్పుడు అంతంత మసాలాలు వేసుకొని తినేసేయకూడదు అనమాట. ప్లేటింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ వేస్తున్నాను నేను. ఇట్లా నీట్గా ప్లేట్లో అలా డెకరేటివ్గా పెట్టుకుంటే మనకు తినడానికి కూడా చూడటానికి బాగుంటుంది, తినడానికి నచ్చుతుంది కాబట్టి ఇట్లా పెట్టేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.